గంగదేవి చెరువు శ్రీ కీర్తిశేషులు ఏఎల్ మల్లయ్య గారు వేయించిన చెరువు ఇది. 1952 నుండి 56 వరకు తిరిగి 56లో నర్సింగ్బట్ల గ్రామంలో 2 చెరువులు వేయించడం జరిగింది. ఒకటి గంగదేవి చెరువు, ఇదే మీరు చూస్తున్నది. ఇంకోటేమో నర్సింగ్బట్ల పక్కకే నల్గొండ రోడ్లో కొత్త చెరువు అని 2 వేయించడం జరిగింది. 1956 నుంచి 62లో కంప్లీట్ అయిపోయింది. దీనికి మూల పురుషులు కర్త కర్మ క్రియ కీర్తిశేషులు సర్దార్ ఏఎల్ మల్లయ్య గారు చేయించిన చెరువు ఇది. ఈ గ్రామానికి పూర్వం చెరువులు లేకపోవడం వల్ల ప్లస్ అమ్మాయిలని అబ్బాయిలని ఇవ్వకపోయేవాళ్ళు. సో అందరు గ్రామస్తులతో అందరు కలిసి ఏఎల్ మల్లయ్య గారు ముందుకొచ్చి మీ ఇట్లా చెరువు వేపిద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి దొరవారితో కలిసి, దొరవారు వచ్చేసి ఏఎల్ మల్లయ్య గారి క్లాస్మేటు, ఆయన లెటర్ రాసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజేంద్ర ప్రసాద్ గారికి అప్పుడు లెటర్ రాసడం వల్ల జిల్లా కలెక్టర్ యంత్రాంగం, నల్గొండ జిల్లా యంత్రాంగం మొత్తం కదిలి వచ్చింది నర్సింగ్బట్లకి. ఏఎల్ మల్లయ్య గారిని సంప్రదించి ప్లస్ నో అబ్జెక్షన్ లెటర్, అంటే చెరువు తవ్వడానికి ఉన్న గ్రామస్తుల స్థలాలందరినీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మాకు చెరువులు ఇవ్వండి అని రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దానివల్ల నర్సింగ్బట్ల గ్రామంలో 2 చెరువులు వేయడం జరిగింది. ఇది ఆనకట్ట అన్నట్టుది. పక్కది చెరువుకు చాలా మటుకు ఎండిపోయింది, చెట్లు కంపలు గింపలన్నీ పెరిగినాయి, కింద పొలాలు ఉన్నాయి చూడవచ్చు. చాలా చరిత్ర ఉన్న గ్రామం నర్సింగ్బట్ల గ్రామం, మారుమూల గ్రామం. కీర్తిశేషులు ఏఎల్ మల్లయ్య గారు ఇక్కడే జన్మించారు, ఇక్కడే చదువుకున్నారు. మళ్ళీ 14 ఏటల ఇక్కడ అప్పుడు రజాకర్ల గొడవల్లో గ్రామాన్ని వదిలి సద్ది మూట పెట్టుకొని తాను తన స్నేహితుడు ఇద్దరు కలిసి హైదరాబాదు చెట్ల పుట్ల గుట్ల పుట్ల 2-3 రోజులు దాచుకుంటూ హైదరాబాద్ కాలినడకన హైదరాబాద్ చేరారు. సో ఎన్నో సేవలు చేసిన కీర్తిశేషులు ఏఎల్ మల్లయ్య గారి జ్ఞాపకార్థం కొన్ని కార్యక్రమాలు చేద్దామనుకుంటున్నాం. ఈ స్థలంలో గంగమ్మ గుడి కడదామని ప్లానింగ్లో ఉన్నాము. అట్లాగే కొత్త చెరువులో కీర్తిశేషులు ఏఎల్ మల్లయ్య గారిది నామకరణం చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. మెట్టు సాయి కుమార్ చైర్మన్, మత్స్యశాఖ చైర్మన్ ద్వారా బీసీ శాఖ మాత్యులు మరియు నల్గొండ జిల్లా మార్చులు కోమటిరెడ్డి గారి ద్వారా ప్రయత్నం అయితే సాగుతుంది. అది ఎప్పటివరకు సఫలీకృతమవుతో చూడాలి. ధన్యవాదాలు. నేను మీ అంబటి సుధాకర్ గంగపుత్ర, సన్ ఆఫ్ ఏఎల్ మల్లయ్య గారి అబ్బాయిని.